నమస్కారం. నేను మీ మైనంపాటి మురళీకృష్ణ శర్మ. పోసాని కృష్ణమురళి గారు ఇప్పుడు లోపల ఉన్నారు, అదే రిమాండ్లో. ఆయన 14 రోజుల రిమాండ్లో ప్రజెంట్ ఉన్నారు. ఆయన గురించి తెలిసిన విషయం ఏంటంటే, ఆయన ఖచ్చితంగా కొంతకాలం లోపల పెట్టాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన మీద కేసులు బుక్ చేయడం జరిగింది. ఆ కేసులు కూడా ఎలా బుక్ చేశారంటే, ఒక కేసు కాదు, 1 నుంచి 10 కేసుల వరకు దాదాపు రెడీ చేసుకొని విత్ ప్రూఫ్స్ అన్నీ కూడా వాళ్ళ మీద కేసులు పెట్టడం జరుగుతున్నది. ఇదంతా ఏంటంటే లోకేష్ గారి రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారానే జరుగుతున్నది. ఇక్కడ మనం జాగ్రత్తగా విశ్లేషణ చేయాల్సిన విషయం ఏంటంటే, జగనన్న గారు ఎంతో గొప్పగా పరిపాలన చేసినప్పటికి కూడా ఆయన 40% ఓటు బ్యాంకు సాధించి నైతికంగా ఆయనే గెలిచి నైతికంగా ప్రజెంట్ సీఎం ఎవరంటే జగన్ గారే. కానీ మిగతా పార్టీల వాళ్ళు కలగడం వల్ల చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. నైతిక విజయం ఎవరిది అంటే మటుకు జగన్ గారిదే. కానీ ఆయనకి కొంత ఓటు బ్యాంకు, కొంత పర్సంటేజ్ ఓటు బ్యాంకు తగ్గింది. తగ్గడం దానికి కొంతమంది కారణం, అందులో పోసాని కృష్ణమురళి ఒక ఆయన. ఈయన మనం 2 రకాలు కూడా మాట్లాడుకుందాం. ఈయనకు విపరీతమైనటువంటి కులపిచ్చి. ఆయన సినిమా రంగంలో ఉన్నప్పుడు కూడా విపరీతంగా ఇతర కులాల వాళ్ళని తిట్టడం, అదేవిధంగా కథలు కూడా అటువంటి సినిమాలు తీయటం, ఇటువంటి భావజాలంతో ఉన్నటువంటి వ్యక్తి ఆయన. అతను ఉన్నత విద్య చేసినప్పటికి కూడా ఈ యొక్క రాజకీయాల్లో కూడా ఎంటర్ అయ్యారు. కానీ సినిమా ఫీల్డ్ నుంచి రావటం వల్ల అనేక రకాలైనటువంటి విషయాలని చూడటం వల్ల ఆయన విపరీతమైనటువంటి కులపిచ్చి ఉంది. సాధారణంగా కులాభిమానం ఉన్నప్పటికీ కూడా దాన్ని బహిరంగంగా బయటపెట్టుకునే వాళ్ళలో పోసాని కృష్ణమురళి ఒకరు. ఆయన కులాభిమానం కాకుండా కుల దురహంకారం, ఎంతసేపు వేరే కులం వాళ్ళని తిట్టడం, ఇటువంటిది ఆయనకు అలవాటు. క్రమంగా ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇక రాజకీయాల్లో ఉండి ఎక్స్పార్టీ వాళ్ళని తిట్టడం అనేది స్టార్ట్ చేశారు. అది ఏ స్థాయికి పోయిందంటే, పవన్ కళ్యాణ్ గారి నుంచి అత్యంత అసభ్యకరంగా మాట్లాడారు. వాళ్ళ కూతుళ్ళ గురించి అసభ్యంగా మాట్లాడారు. ఇక వారి ఇంట్లో వాళ్ళ గురించి అసలు వాళ్ళ కూతురు పెద్దవదా, రక్త కన్నీరు కారుస్తారు అనే మాటలతో చెప్పలేనటువంటి విధంగా బూతులు అత్యంత అసభ్యకరంగా పవన్ కళ్యాణ్ గారు దూషించడం జరిగింది. వాస్తవానికి ఆయన ఒక మంచి ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ మీద విమర్శలు స్టార్ట్ చేశారు. అదేంటంటే, పవన్ కళ్యాణ్ గారు సినిమా అవకాశాల కోసం వచ్చిన ఒక పంజాబీ హీరోయిన్ని మెల్లగా లోబర్చుకొని సినిమా అవకాశాలు ఇప్పిస్తారని, ఆమెతో కొంత ప్రేమ కార్యకలాపాలు జరిపాడని, క్రమంగా కూడా ఆమె గర్భవతి అయిందని, ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని, చివరికి పవన్ కళ్యాణ్ గారు మరియు త్రివిక్రమ్ గారు కలిసి ఆ అమ్మాయికి అబార్షన్ చేయించారని, ఇవన్నీ కూడా పబ్లిక్గా ఈ యొక్క పోసాని కృష్ణమురళి గారు బహిరంగంగా చెప్పడం జరిగింది. ఆ అమ్మాయి వచ్చేసి ఇతన్ని ఆశ్రయించిందని, అందువల్లనే వాళ్ళని బహిరంగంగా టార్గెట్ చేశారని కూడా చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు మరియు త్రివిక్రమ్ గారు కలిసి మాట్లాడి త్రివిక్రమ్ మధ్యవర్తిత్వం చేసి ఆ పంజాబీ హీరోయిన్కి దాదాపు 25 కోట్ల రూపాయలు ఇచ్చారని, ఆ విధంగా మేనేజ్ చేశారని కూడా అంటారు. ఇందులో వాస్తవం ఎంత అనేది తెలియదు, కానీ ఫీల్డ్లో మటుకు ఇది గట్టి టాపిక్, గట్టి విషయం మటుకు ఉంది. ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు రాజకీయాల్లో అయితే ఎప్పుడైతే దిగారో ఈ పోసాని గారు మెల్లగా వాళ్ళ మధ్య ఒకళ్ళొకరు విమర్శించుకోవడం స్టార్ట్ చేసి పెరిగిపోయి ఒక కంట్రోల్ తప్పి అత్యంత వాళ్ళ యొక్క పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీని అసభ్యంగా దూషించడం, అసభ్యంగా మాట్లాడటం, ఇదంతా సినిమా ఫీల్డ్లో డైలాగ్స్లు రాస్తే బాగుండేది. కానీ అతను నిజ జీవితంలో మాట్లాడటం జరిగింది. ఆల్రెడీ త్రివిక్రమ్ గారు ఒక సినిమాలో చూపించారు, అత్తారింటికి దారేది అనే సినిమాలో పోసాని గారికి సినిమా రూపంలోనే ఒక పాత రూపంలో పనిష్మెంట్ ఇచ్చారు. ఆ సినిమాలో పోసాని కృష్ణమురళి చాలా అసభ్యంగా మాట్లాడితే పవన్ కళ్యాణ్ అతని చెంప మీద కొడతాడు, పళ్ళు ఊడిపోతాయి, జాగ్రత్తగా మాట్లాడు లేకపోతే పళ్ళు ఊడిపోతాయి అని చెప్పేసి కూడా సినిమాలోనే మెసేజ్ ఇవ్వడం జరిగింది. కానీ అది అతను అర్థం చేసుకోలేదు. నిజ జీవితంలో విపరీతంగా అసభ్య పదజాలం మాట్లాడి, ఇక్కడ మనం బాధపడాల్సిన విషయం ఏంటంటే, ఆయన భార్య ఇప్పుడు తన భర్త అరెస్ట్ అయినప్పుడు వచ్చేసి
ఈ మధ్య కూడా చూసినాం, వంశీ గారు అరెస్ట్ అయినప్పుడు కూడా ఆయన భార్య వచ్చేసి మా ఆయన చాలా అమాయకుడని. ఈ భార్యలందరూ కూడా వాళ్ళ భర్తలు వేరే వాళ్ళు తిడుతున్నప్పుడు ఏం చేస్తుంటారో మనకు అర్థం కాదు. అతను ఎప్పుడైతే పోసాని కృష్ణమూర్తి అసభ్యంగా మాట్లాడాడో అతని భార్య బయటకు వచ్చి ఇలా మాట్లాడకూడదని అని చెప్పడం కానీ లేదంటే బహిరంగంగా ఖండించడం కానీ చేస్తే ఎంత హుందాతనంగా ఉండేది. ఇప్పుడు అతను అరెస్ట్ అయిన తర్వాత వచ్చేసి మా ఆయన అరెస్ట్ చేయొద్దండి, మా ఆయన కూర్చోబెట్టండి, ఇలా ఇలా అనటం ఎంతవరకు సమంజసం అనేది తెలియట్లేదు. ఈయన మాట్లాడిన మాటల వల్లే జగన్ గారికి కొంత పర్సెంటేజ్ ఓట్లు కూడా తగ్గడం జరిగింది. ఏదేమైనా జగన్ గారు తన నమ్ముకున్న వాళ్ళకి సహాయం చేయాలనే ఉద్దేశంతో ఉంటాడు కాబట్టి ఈయనకు కూడా తగిన సహాయం చేయాలనే ఉద్దేశంతో కూడా ఉన్నాడు. కానీ పోసాని కృష్ణమూర్తికి కూడా తప్పనిసరిగా కూడా లోపల థర్డ్ డిగ్రీ అనేది జరుగుతున్నది అనేటువంటి కూడా విషయం కూడా చాలామంది కూడా అనుకుంటున్నారు. అతని మీద ఖచ్చితంగా అతనికి కూడా తగిన విధమైనటువంటి థర్డ్ డిగ్రీ అన్నీ కూడా చేసే బయటికి పంపిస్తారు అని చెప్పడం జరుగుతుంది. ఎలాగంటే ఒక ప్లాన్గా వివిధ ఆధారాలు ఆయన మాట్లాడే అసభ్యకరమైనటువంటివన్నీ కూడా ఈ యొక్క వీడియోలు ఉన్నాయి. కానీ ఆ టైంలో జగన్ గారు అధికారంలో ఉండటం వల్ల అప్పుడు పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు ప్రభుత్వము టీడీపీ ప్రభుత్వం ఉంది కాబట్టి ఇంకా ఆటోమేటిక్గా అప్పుడు పాత వీడియోలన్నీ విత్ ప్రూఫ్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా తీసుకొచ్చి అవి సబ్మిట్ చేసేసి వాటితో పాటు ఇంకా అనేకం కులాలను రెచ్చగొట్టాడని, విద్వేషాలను రెచ్చగొట్టాడని ఇవన్నీ కూడా అనేక రకాలైన కేసులు ఆయన మీద పెట్టి ఇప్పుడు ఒక కేసులో బెయిల్ వచ్చింది అనుకోండి, ఇంకో కేసులో అరెస్ట్ చేస్తారు, అందులో బెయిల్ వచ్చిన ఇంకో కేసులో అరెస్ట్ చేస్తారు. మొత్తం మీద ఆయనకు చెప్పకూడదు తినిపించాలి, థర్డ్ గ్రేడ్ తన్నులు తన్నించాలి అనేటువంటిది టార్గెట్ కనిపిస్తుంది. పోసాని కృష్ణమూర్తి లాంటి వాళ్ళు ఆయన ఒక్కడే కాదు, ఎవరైనా సరే ఒకటే గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మనం అధికారంలో ఉన్నాం కాబట్టి ప్రతిపక్షాలను తిడితే రేపు వాళ్ళ అధికారంలో వచ్చారంటే మన సంగతి చూస్తారు. ఈ విధంగా కూడా ఉండాలి. ఏదైనా ఇది సినిమా వాళ్ళందరికీ కూడా ఇది ఒక గుణపాఠం. పోసాని కృష్ణమూర్తి వాళ్ళని గమనించే ఈ మధ్య చూసినట్టయితే సినిమా ఫీల్డ్ వాళ్ళు ఎవరు కూడా రాజకీయాల్లోకి ఎంటర్ అవ్వట్లేదు, అసలు కనీసం ఆ సైడ్ కూడా చూడట్లేదు. మన రేవంత్ రెడ్డి గారు అదే బాధపడ్డారు, ఏంది అసలు సినిమా ఫీల్డ్ వాళ్ళు ఎవరు నన్ను వచ్చి కలవట్లేదు, ఏం జరుగుతుంది అన్నారు. ఎందుకంటే సినిమా ఫీల్డ్ వాళ్ళు భయపడుతున్నారు, ఒక పార్టీకి సపోర్ట్గా చేసి రేపు వేరే పార్టీ అధికారంలోకి వచ్చి వాళ్ళు వీళ్ళ మీద కక్ష సాధింపులు చేసి ఇవన్నీ కూడా స్పష్టంగా కనబడుతున్నాయి. ఏదేమైనా పోసాని కృష్ణమూర్తి గారికి తీసుకెళ్ళి అరెస్ట్ చేయడం అనేటువంటిది, ఆయన థర్డ్ డిగ్రీ అనేటువంటి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది చాలామంది కూడా ఆయన తగినటువంటి ఆయన ఫలితం అనుభవిస్తున్నాడు, తప్పుకు తగినటువంటి ఫలితం అనుభవిస్తున్నాడు అనేటువంటి అభిప్రాయం కూడా ఉంది. ఇప్పటికైనా ఆయన మారి బహిరంగంగా క్షమాపణ చెప్పి నెక్స్ట్ టైం కూడా చాలా జాగ్రత్తగా ఉంటాడని కూడా మనం భావిద్దాం. నమస్కారం.